హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ షర్మి సురేష్ వ్లాగ్స్. ఈరోజు అయితే నేను పూజ ఐటమ్స్ అన్నీ రివ్యూ ఇస్తున్నాను అనమాట. కార్తీక మాసం వచ్చేసింది కదా, అందరూ పూజలు స్టార్ట్ చేస్తూ ఉంటారు. సో అందుకోసమని పూజకి కొంచెం అవసరమయ్యే ఐటమ్స్ ఉంటాయి కదా, అలాంటివి అన్నీ కూడా నేను ఆర్డర్ చేశాను. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు కింద డిస్క్రిప్షన్లో అన్ని లింక్స్ ఇస్తాను డీటెయిల్గా. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఒకసారి వెళ్ళి చెక్ చేయవచ్చు. అండ్ వన్ మోర్ థింగ్, మీరు లింక్స్ అంటే ఆల్ లింక్స్ ఓపెన్ చేసిన వెంటనే మీకు ఒక ప్రైస్ కనిపిస్తుంది. బట్ అది రియల్ ప్రైస్ కాదు. మీరు లోపలికి వెళ్ళింది అంటే మీకు కావాల్సిన ఐటెం మీద క్లిక్ చేస్తే మీకు ఒరిజినల్ ప్రైస్ కనిపిస్తుంది. అంతేగాని బయట ఉన్న ప్రైస్ ఎక్కువ ఉంది అని చెప్పేసి మీరు వాకౌట్ చేసేయాల్సిన అవసరం లేదు. జస్ట్ నార్మల్ అంటే ప్రైస్ ఎక్కువ ఉన్నా సరే మీరు లోపలికి వెళ్తే మీకు ఏ ఐటెం కావాలో అందుమైన క్లిక్ చేస్తే మీకు ఒరిజినల్ ప్రైస్ అయితే కనిపిస్తుంది. అందుమైన ఉన్న ప్రైస్ అయితే రియల్ కాదనమాట. డైరెక్ట్ వెబ్సైట్ అంటే ఇది అన్నీ మీషో, ఫ్లిప్కార్ట్ నుంచి తీసుకున్నాము. మీషోలో కానీ ఫ్లిప్కార్ట్లో కానీ వెళ్ళిన తర్వాత మీకు రియల్ ప్రైస్ అనేది కనిపిస్తుంది. అంతేగాని నాకు విష్ లింక్ ఉంది కదా, అందులో చూపించేది అయితే రియల్ ప్రైస్ కాదు. ఒక్కొక్కసారి అలా చూపిస్తూ ఉంటుంది అంతే. బట్ మీరైతే లోపలికి వెళ్ళి ఒకసారి క్లిక్ చేసి అప్పుడు పర్చేస్ చేసుకోండి. అండ్ ఇప్పుడైతే ఓపెన్ చేసేద్దాము, ఇంకా లాంగ్ చేసే ఇంట్రెస్ట్ లేదనమాట. సో ఫస్ట్ వచ్చేసి ఈ పూజా ప్లేట్స్ తీసుకున్నాను అనమాట. ప్యాక్ ఆఫ్ 4. నేను ప్రైజెస్ కూడా కింద ఇస్తాను అండ్ ఒరిజినల్ పిక్స్ కూడా పక్కన పెడతాను అనమాట. ఇదిగోండి, ఇవి వచ్చేసి బ్రాస్ అనమాట. ఇదిగోండి 4 ప్లేట్స్ తీసుకున్నాను. అండ్ ఈ ప్రైస్కి ఇది వర్తా కాదో కూడా నాకు కింద కామెంట్లో చెప్పండి. అంటే నేను తెలుసుకోవాలి కదా. నాకైతే మేబీ వర్తనే అనుకుంటున్నా. అన్నీ కూడా మీకేమనిపించింది అంటే ఏదైనా ఓవర్ ప్రైస్ అనిపించిందా కూడా కామెంట్ చేసి చెప్పండి. ఇది వచ్చేసి 4 ప్లేట్స్ వచ్చాయి. అంటే నైవేద్యం పెట్టుకుంటాం కదా దేవుడికి, అలా కూడా పెట్టుకోవచ్చు. అండ్ పూజలో కుందులు పెట్టుకుంటాం కదా, కుందులు కూడా ఇందుమని పెట్టుకోవచ్చు అనమాట, పెట్టుకోవాలి. అందుకోసం అయితే నేను ప్లేట్స్ తీసుకున్నాను. ప్యాక్ ఆఫ్ 4. సెకండ్ వన్ ఐ థింక్ ఇది వచ్చేసి గంట అనమాట. మా పాప పట్టుకెళ్ళిపోయింది, నేను మళ్ళీ తీసుకొచ్చి చూపిస్తా. ఇది వచ్చేసి థర్డ్ వన్. అగరబత్తులు ఉంటాయి కదా, అగరబత్తులు వేసుకునే స్టాండ్ అనమాట ఇది. ఇదిగోండి, ఎప్పటి నుంచో తీసుకుందాం అనుకుంటున్నా. ఫైనల్లీ ఇప్పుడైతే పర్చేస్ చేస్తాను. నాకైతే మంచి రీజనబుల్ ప్రైస్కి వచ్చింది. ఇది అరౌండ్ 80 రూపీస్, 90 రూపీస్కి వచ్చింది. బిలో 100 రూపీస్ కూడా కాదనమాట. ఇదిగోండి, ప్యూర్ సిల్వర్. మనం జస్ట్ ప్యాకెట్స్తో పెట్టేస్తూ ఉంటాం కదా అగరబత్తులు, అలా కాకుండా ఇందులో వేసుకొని క్యాప్ పెట్టేసామంటే స్మెల్ అది పోకుండా ఉంటుందన్నమాట లాంగ్గా. ఇదిగోండి, తడిచిపోవు కూడా. ఒక్కొక్కసారి వాటర్ అది ఒలిగిపోయి అగరబత్తులు అవి నానిపోతూ ఉంటాయి కదా, అలా కూడా నానిపోకుండా ఉంటాయి ఇలాంటి బాక్సెస్ యూస్ చేయడం వల్ల. ఇక్కడి నుంచో యూస్ చేద్దామని ఉండిపోయింది, సో అందుకనే ఫైనల్లీ తీసేసుకున్నాను. నెక్స్ట్ ఇది వచ్చేసి నెక్స్ట్ ఐటమ్ అనమాట. ఇవి వచ్చేసి దీపాలకి పెట్టుకుంటాం కదా కుందులు. ఇవి వెంకట్రామూర్తి నామాలు ఉంటాయి కదా, వాటితో వచ్చాయి. ఇది కూడా ప్యూర్ బ్రాస్ అనమాట. ఇదిగోండి, వెంకట్రామూర్తి నామం అండ్ దీపం. బాగుంది కదా, క్యూట్గా ఉంది. ఇది వచ్చేసి అనదర్ వన్. ఇదిగోండి, ఇది కూడా వెంకటరామూర్తి అనదర్ నామం అనమాట. ఇలా పెట్టుకోవడానికి చూస్తున్నారు కదా, నేను సైజ్ కూడా చూపిస్తున్నా చేతిలో పెట్టి. ఇది వచ్చేసి అనదర్ వన్. క్వాలిటీ అయితే చాలా బాగుంది అండ్ బరువుగా కూడా ఉన్నాయన్నమాట. ఇందాక ప్లేట్స్ తీసుకున్నాను కదా, జస్ట్ ఇదిగోండి ఇలా ప్లేస్ చేసుకున్నామంటే ఆయిల్ అది ఒలిగిపోయినా కింద మొత్తం స్ప్రెడ్ అయిపోదు, ప్లేట్లోనే ఉంటుంది. సో అందుకోసం అయితే ప్లేట్స్ యూస్ చేస్తారు మోస్ట్లీ. మీరు కానీ ఇప్పటికి వచ్చి ఇంకా యూజ్ చేయకపోతే కింద ప్లేట్స్ పెట్టుకోండి. మొత్తం అంతా స్మెల్ అయిపోయి పాడైపోకుండా ఉంటాయి అన్నమాట కింద ప్లేట్స్ పెట్టడం వల్ల. నెక్స్ట్ అనదర్ వన్ వచ్చేసి, ఇది ఇంకొక ఇంట్రెస్టింగ్ ఐటమ్. మేబీ చాలామందికి తెలిసే ఉంటుంది.
ఇవి నేను యాక్చువల్గా సింగిల్ అనే ఆర్డర్ పెట్టా, నాకు తెలీదు 3 వస్తాయని చెప్పేసి. నేనే షాక్ అనమాట, ఏంటి 3 వచ్చేసాయా అని చెప్పేసి. బట్ 3 వచ్చాయి నాకైతే. ఇదిగోండి కలర్స్ చూపిస్తా చూడండి. ఇది ఉంది కదా, ఇది జస్ట్ ఇలా ఫింగర్కి పెట్టేసుకోవాలన్నమాట. మీకు ఏ ఫింగర్కి కావాలంటే ఆ ఫింగర్కి పెట్టేసుకోవచ్చు, ఫింగర్ రింగ్ లాగా లోపలికి. ఇదిగోండి ఇలా పెట్టేసుకున్న తర్వాత జస్ట్ ఇలా మనం పెట్టుకొని కూర్చొని మంత్రాలు చదువుకుంటాం కదా, మంత్రాలు చదువుకుంటున్నప్పుడు ఈ బటన్ నొక్కాలి. ఈ బటన్ ఇదిగోండి కనిపిస్తుంది అనుకుంటున్నా, 40 అలా వస్తున్నాయి అన్నమాట. ఇలా నొక్కుతుంటే నెంబర్స్ వస్తున్నాయి. ఈ పక్కన చిన్న బటన్ ఉంది కదా, ఈ చిన్న బటన్ నొక్కితే రీసెట్ అయిపోతుంది, అంటే స్టార్టింగ్ నుంచి వస్తుంది అనమాట, 0 నుంచి స్టార్ట్ అవుతుంది. అలాగా యూజ్ చేసుకోవచ్చు. ఎదుగండి మనం మంత్రాలు చదువుకుంటున్నప్పుడు ఎన్నిసార్లు చదవమనేది ఐడియా ఉండదు కదా, సో ఇలా యూజ్ చేస్తే చాలా బాగుంటుంది. నాకైతే చాలా బాగా నచ్చింది అనమాట. ఎక్స్పెక్ట్ చేయలేదు నేను 3 వస్తాయని అయితే అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. ఇదైతే నేనే షాక్ అనమాట. క్వాలిటీ అయితే చాలా బాగుంది, చాలా క్యూట్గా కూడా ఉంది కదా, చిన్న వాచ్ లాగా. ఇదిగోండి నెక్స్ట్ ఇది వచ్చేసి నేను ఇది పెట్టి చూపిస్తాను మీకు. ఇది వచ్చేసి మంత్రాలు పెట్టుకుంటాం కదా డైలీ, ఫోను టీవీలో పెట్టుకునే దానికన్నా ఇది జస్ట్ చాలా సింపుల్గా ఉంది. ఇది ప్లగ్కి పెట్టేసుకొని స్విచ్ ఆన్ చేసుకొని ఇక్కడ రైట్ సైడ్లో ఇలా బటన్ ఉందన్నమాట, ఆన్ ఆఫ్ బటన్. ఇది జస్ట్ ఇలా తిప్పుకుంటే మనకి మంత్రాలు మారుతూ ఉంటాయి. ఇది ఆల్మోస్ట్ 35 మంత్రాలు ఉంటాయి అన్నమాట ఇందులో, శ్లోకాలు అవిని వస్తూ ఉంటాయి ఒకదాని తర్వాత ఇంకొకటి. ఇది నెక్స్ట్ వన్, ఇది కూడా బాగా నచ్చింది. నేను ప్లే చేసి కూడా చూపిస్తా. ఈ బాక్స్ ఓపెన్ చేసిన వెంటనే ఎంత మంచి స్మెల్ వస్తుందో తెలుసా అసలు. ఇది వచ్చేసి చందనం అనమాట. మామూలు కోన్స్ ఉంటాయి కదా, కోన్స్ నార్మల్గా అది 10 రూపీస్కి ఒక 10 రూపీస్ కొనుక్కుంటే ఒక 12, 13, 15 అలా ఇస్తాడు కదా, అలాగా 100 కోన్స్ అనమాట. ఇవి మొత్తం 100 కోన్స్ తీసుకున్నా డైరెక్ట్గా. ఎలా కార్తీక మాసం డైలీ పూజ చేసుకుంటాం కదా, డైలీ మార్నింగ్ ఈవినింగ్ పెట్టుకుంటాం కాబట్టి మార్నింగ్ ఈవినింగ్ వెలిగించుకోవచ్చు అన్నట్టు తీసుకున్నాం. ఒకవేళ నచ్చితే మళ్ళీ ఆర్డర్ చేసుకున్నాం, స్మెల్ వస్తుందా లేదా, తక్కువ ప్రైస్కి ఇస్తున్నారు కదా అన్నట్టు ఒకటే పెట్టా. బట్ జస్ట్ ఇలా ప్యాకెట్ ఓపెన్ చేసిన వెంటనే ఎంత మంచి స్మెల్ వస్తుందో తెలుసా, అంత బాగా వచ్చింది. ఇది కూడా చాలా బాగా నచ్చింది, క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఇలా రేపు నుంచి అయితే ఇది యూజ్ చేసేసేయాలి. అండ్ ఇది పువ్వొత్తులు, ఇవి ఎన్ని వచ్చాయని అయితే నేను చెప్పలేను, బట్ వాళ్ళు మెన్షన్ చేసింది అయితే 1100 అనమాట. 1100 పువ్వొత్తులు. ఇప్పుడు ప్రతి ఒక్కరు కూర్చొని చేసుకుంటారు కదా, అలా టైం లేని వాళ్ళు, నాలాగా చేయడం రాలేని వాళ్ళు ఉంటారు కదా, అలాంటి వాళ్ళ కోసం అనమాట. ఇది 10 రూపీస్ ప్యాకెట్ కొనుక్కుంటే వెంటనే అయిపోతున్నాయి. సో అందుకోసమని ఒకేసారి తీసేసుకుంటే ఈ ఇయర్ సరిపోతాయి కదా అని చెప్పేసి నేను మొత్తం తీసేసుకున్నాను. 1100 పువ్వొత్తులు అనమాట. కాస్ట్ వచ్చేసి 75 రూపీస్ పడింది, 75 రూపీస్ అంతే. ఐడియా ఉంది బాగా, ఎందుకంటే నేను ఆల్రెడీ 3 టైమ్స్ ఇది ఆర్డర్ చేశాను, అంటే మా పిన్ని వాళ్ళకి కూడా ఆర్డర్ చేశాను, సో అందుకే బాగా గుర్తుంది. ఇది వచ్చేసి 1100 పువ్వొత్తులు అనమాట. కాస్ట్ 75 రూపీస్. ఇది కూడా చాలా బాగుంది, క్వాలిటీ కూడా చాలా బాగుంది. మనం బయట షాప్లో కొనుక్కుంటాం కదా, అలానే ఉన్నాయన్నమాట. నెక్స్ట్ ఇది వచ్చేసి డోర్ మ్యాట్స్ అనుకుంటున్నారు కదా, ఇవి అయితే డోర్ మ్యాట్స్ కాదు, మేబీ అలా కూడా యూజ్ చేస్తారు కొంతమంది, ఎందుకంటే మా అమ్మ కూడా సేమ్ ఇలాంటివే యూజ్ చేసింది డోర్ మ్యాట్స్ కింద. బట్ ఇది వచ్చేసి నేను ఎందుకు తీసుకున్నా అంటే, పూజ చేసేటప్పుడు కింద కూర్చుంటాం కదా, కిందన కూర్చొని చేయకూడదంట, మనం చేసే పూజ అంతా పూజకి వెళ్ళిపోతుందంట. సో అందువల్ల మనం కిందన ఏదైనా సాప కానీ ఏదైనా క్లాత్ కానీ వేసుకొని కూర్చోవాలి. సో అందుకోసమని పూజ చేసేటప్పుడు కిందన కూర్చొని
కిందన వేసుకొని కూర్చోవడానికని తీసుకున్నాను. ఇవి వచ్చేసి పూజ మ్యాట్స్ అంటారు. పూజ మ్యాట్స్ అని చెప్పి తీసుకున్నా. మీకు ఈ మ్యాట్స్ ఇంట్రెస్ట్ లేకపోతే సాపలు కూడా ఉన్నాయన్నమాట. చిన్న సాపలు అలా కూడా ఉన్నాయి. కాకపోతే నాకు మీషోలో కొంచెం కాస్ట్లీ అనిపించాయి అనమాట. మేబీ బయట ఇంకా తక్కువ ఉండొచ్చేమో. మీకు దొరికితే బయట తీసుకోండి. లేదు అవైలబుల్లో లేదు నాకు ఎక్కడ అమ్ముతారో తెలియదు అనుకుంటే మీషోలో కూడా చూడొచ్చు. ఆర్ఎల్స్ ఇవి తీసుకున్నా పర్వాలేదు. ఇవి కూడా బాగానే ఉన్నాయన్నమాట క్వాలిటీ. నేను ప్యాక్ ఆఫ్ 2 తీసుకున్నాను. నాకు 2 వచ్చేసి 110 రూపీస్ అలా వచ్చింది. ఇంకొకటి 55 రూపీస్ పడింది. ఓకే, క్వాలిటీ అయితే చాలా బాగుందన్నమాట. క్వాలిటీ అయితే కాంప్రమైజ్ అవ్వాల్సిన అవసరం లేదు. క్వాలిటీ చాలా బాగుంది. ఇది వచ్చేసి నెక్స్ట్ వన్. ఇది కుబేర్ కొంచెం మేబీ మీకు తెలిసే ఉంటుంది అందరికీ. నాకు రీసెంట్గానే తెలిసింది. ఇంట్లో ఖచ్చితంగా కొంచెం ఉండాలంట. అది ఏదైనా విండ్ అయినా, రాగి అయినా, బ్రాస్ అయినా, కాపర్ అయినా, ఆరు మన డైలీ రైస్ పెట్టుకుంటాం కదా, అలా ఉండినా పర్లేదు. బట్ నా దగ్గర అయితే ఇప్పుడు వచ్చి కొంచెం లేదు. నేను ఎప్పుడు తీసుకోలేదన్నమాట. బట్ తీసుకోవాలి. ఇది వచ్చేసి కుబేర్ కొంచెం. చాలామందికి తెలిసే ఉంటుంది. ఇది కిందన కాయిన్స్ బియ్యం వేసి దేవుడి ముందు పెట్టుకొని పూజ చేసుకోవాలంటే ఇంట్లో కొంచెం అంటే ఇప్పుడు లక్ష్మీదేవి ఉంటుంది అంటారు కదా, అలా అనమాట. మేబీ ట్రై చేయాలి. నేను అందుకోసమే తీసుకున్నా. ఇంట్లో కొంచెం లేదు కదా, పెట్టుకుందాం ఇంట్లో అని చెప్పేసి. ప్లేట్ కూడా తీసుకోవాలి. మేబీ సరిపోయచ్చు అనుకుంటున్నా. ఓకే, సరిపోయింది. ఇదిగోండి ఈ ప్లేట్స్ ఉన్నాయి కదా, కింద ప్లేట్ పెట్టి దీంట్లో కాయిన్స్ పెట్టి దీనిపైన ప్లేస్ చేసి మళ్ళీ రైస్ నేను ప్లేస్ చేసిన తర్వాత నేను మళ్ళీ షార్టింగే పెడతాను. ఎలా ఉంది ఏంటి అని చెప్పి, ఎలా పెట్టుకోవాలని చెప్పి. నాకు అంత డీటెయిల్గా తెలియదు, ఎందుకంటే నేను కూడా వీడియోస్ చూసే పెట్టుకోవాలి. అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఇది వచ్చేసి కుబేర్ కొంచెం అనమాట. క్వాలిటీ కూడా చాలా బాగుంది. ఇది వచ్చేసి కాపర్ అనుకుంటా, బ్రాస్ అయితే కాదు. కొంచెం కలర్ డిఫరెన్స్గా ఉంది. అంటే ఇది సేమ్ కలర్లో లేదనమాట. మేబీ కాపర్ అనుకుంటున్నా. ఓకే, క్వాలిటీ అయితే చాలా బాగుంది. చాలా బాగా నచ్చింది నాకు. అండ్ ఇంకొకటి, ఈ కొంచెం ఎప్పుడు క్లీన్ చేసి పెట్టేసినా సరే ఇలా పెట్టకూడదంట. ఎప్పుడు ఇలాగే ఉంచాలంట. మనం వాటర్ ఊరుతాయి కదా అని చెప్పి ఇలా పెట్టేస్తాం కదా, ఇలా పెట్టకూడదంట. ఇలా పెట్టాలంట. మేబీ చాలామందికి తెలిసి ఉండొచ్చు, బట్ నాలా తెలియని వాళ్ళ కోసం మాత్రమే చెప్తున్నా. నాకైతే రీసెంట్గానే తెలిసింది. ఇప్పుడు వరకు దాని గురించి అయితే నాకు తెలీదు. అండ్ తర్వాత ప్రోడక్ట్ వచ్చేసి అండ్ ఇది కొబ్బరికాయలు కొట్టుకుంటాం కదా, స్టాండ్ అనమాట. స్టాండ్ కాదు, ప్లేట్. క్వాలిటీ అయితే చాలా బాగుంది అండ్ చాలా బరువు కూడా ఉంది. చూసారు కదా, ప్లేట్ వచ్చేసి అండ్ దీని మీద కొబ్బరికాయ కొట్టుకోవడానికి ఇచ్చారు. మనం కొబ్బరికాయ కొట్టుకునే వాటర్ ఇందులోనే ఉండిపోతాయి, మొత్తం పాడైపోదు. అండ్ ఇప్పుడు అందరూ టైల్స్ వేసేసుకుంటున్నారు, మార్బుల్స్ పెట్టేసుకుంటున్నారు కదా. ప్రతిసారి బయటికి వెళ్ళి కొట్టుకోలేము కాబట్టి పూజ దగ్గర పెట్టేసుకుంటే నీట్గా కొట్టేసుకోవచ్చు. టైల్స్ పాడైపోవు, నెక్స్ట్ మార్కులు కూడా అయిపోవు అనమాట. వాటర్ కూడా ఎక్కడికి పోవు, ఇందులోనే ఉంటాయి. అండ్ కిందన వచ్చేసి ఇలా ఇచ్చారు. ఇలాగా ఇది కొంచెం రబ్బర్ టైప్లా ఉంది. ఇది కింద ప్లేస్ చేసామంటే మూవ్ అవ్వట్లేదు అనమాట. ఇలా టైల్కి కానీ అంటే మార్బల్కి కానీ ఇలా పట్టుకొని ఉంటుంది. మనం జరిగిపోతుంది, అటు ఇటు వెళ్ళిపోతుంది అన్న భయం లేకుండా ఈజీగా పెట్టేయచ్చు. అండ్ కొట్టిన తర్వాత కొబ్బరికాయని ఇలా అంటారు కదా ఓలవడానికి, అలా అనమాట. ఇది స్పూన్ ఇచ్చారు. ఈ రెండు ఇలా వచ్చిందనమాట కాంబోలాగా. ఇది కూడా చాలా బాగుంది. నెక్స్ట్ వన్ వచ్చేసి ఈ బబుల్ ర్యాప్ చేసి పంపించారు. ఇవి 108 పువ్వులు అంటారు కదా, అవి. ఇదిగోండి, నేను ఇంకా ఓపెన్ కూడా చేయలేదు, మీ ముందే చేస్తున్నా. 108 ఫ్లవర్స్ అంటే మనం 108 లెక్క పెట్టేసి ఉంచుకున్నాం అనుకోండి. మనం పూజ చేసుకుంటాం కదా, పూజ చేసుకున్నప్పుడు ఒకటి వేసుకుంటే 108 సార్లు పువ్వులతో చేస్తున్నట్టు. నా దగ్గర ఇవి ఆల్రెడీ సిల్వర్ ఉంది. మేబీ నా సిల్వర్ కలెక్షన్ చూస్తే మీకు తెలిసే ఉంటుంది. బట్ పువ్వులు ఉన్న క్లిప్ అయితే మిస్ అయిందనమాట అందులో. బట్ నాకు సిల్వర్ ఉంది, గోల్డ్ కోటింగ్ వేయించి ఉన్నాయన్నమాట అవి. బట్ నేనైతే రివ్యూ చేద్దాము అన్న థాట్లో చేశాను. క్వాలిటీ అయితే చాలా బాగుంది. 108 ఫ్లవర్స్ ఇవి. ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే చెప్పాను కదా, ప్రతిదీ కూడా డీటెయిల్గా నేను కిందన లింక్స్ ఇస్తాను డిస్క్రిప్షన్లో, ఒకసారి వెళ్ళి చెక్ చేయండి. అండ్
ఇంతవరకు చూసారంటే మీకు నా వీడియో ఎంతో కొంత అర్థమయ్యే ఉంటుంది కదా, నచ్చి ఉంటుంది. నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. అండ్ వీడియో ఎంతతో అయిపోయింది అనుకోవద్దు, లాస్ట్ అండ్ ఫైనల్ ఉంది. ఇది చాలా స్పెషల్ అనమాట. ఇవన్నిటిలో కూడా ఇది పట్టుకోవడానికి కూడా చాలా బాగుంది. ఈజీగా ఒక 5 కేజెస్ వరకు ఉండొచ్చు, అంతలా ఉందన్నమాట. చాలా బాగుంది, చాలా అంటే చాలా బాగుందన్నమాట. ప్రైస్ కొంచెం ఎక్కువే. ఇవన్నీ కూడా తక్కువే, అంటే బిలో 300లో వచ్చేసాయి మొత్తం. ఏది కూడా 300కి ఎక్కువ లేదు. బట్ దిస్ ఈస్ కాస్ట్లీ. అంటే కాస్ట్లీ మీన్స్ 1300 అలా వచ్చిందనమాట. 1350 రూపీస్ పడింది. క్లారిటీగా చెప్పాలంటే 1350 రూపీస్ పడింది. ఇది వచ్చేసి గౌరమ్మ సెట్, బ్రాస్, ప్యూర్ బ్రాస్ అనమాట. ప్యాకేజింగ్ అయితే చాలా 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 సెక్యూర్గా వచ్చింది. ఇది మొత్తం వచ్చేసి బ్రాస్తో గౌరమ్మ సెట్. ఇదిగోండి. ఇదొకటి ఫస్ట్ వన్. ఫ్లిప్కార్ట్లో తీసుకున్నాను నేను. క్వాలిటీ చాలా బాగుంది. అండ్ ఇది వచ్చేసి గౌరీదేవ్ అనమాట, పైన ఉంటుంది కదా అది. ఇది వచ్చేసి తిరగలి. ఇది కూడా ఇలా తిరుగుతుంది. ఇలా వచ్చేసి మళ్ళీ ఇలా పెట్టుకోవచ్చు. ఇప్పుడు నేను చూపించిన అన్నిటితో మోస్ట్ ఫేవరెట్ ఐటమ్ అనమాట ఇవన్నీ, ఈ 4 మట్టుకి. బట్ నుంచో ఉండిపోయింది విష్ లిస్ట్లో. బట్ చాలా కాస్ట్ ఉంది కదా అని చెప్పేసి ఆగిపోయాను. నేను చూసేటప్పుడు దీని కాస్ట్ 2200 రూపీస్, ఆల్మోస్ట్ 1000 రూపీస్ తగ్గింది. ఇంకా అసలు లేట్ చేయకుండా వెంటనే ఆర్డర్ చేసేసాను. ఇదిగోండి. దీన్ని ఏమంటారు నాకు ఐడియా లేదు. ఇలా సపరేట్ వచ్చింది, ఇలా పెట్టి. అండ్ దీనిపైన ఇలా దంచుకుంటాం కదా కర్రలు, అవి. ఇది మా ఇంట్లో సిమ్మిడి చేయడానికి దంచుతారు కదా, సిమ్మిడి చేస్తారు నాగల చవితికి, అది. క్వాలిటీ అయితే చాలా బాగుంది. అండ్ ఇదే నా లాస్ట్ ప్రోడక్ట్. అండ్ ఎలా అనిపించాయి మీకు? నచ్చితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇంకా మీకు ఏమైనా ఇలాంటివి కావాలి అనుకుంటే కామెంట్లో చెప్పండి. నేను ఇంకా మంచి అన్నీ రివ్యూ చేసి పెడతాను. లేదంటే మీరు నాకు డైరెక్ట్గా ఇన్స్టాగ్రామ్లో డిఎం చేసినా పర్వాలేదు, లింక్స్ నేను అవి ఆర్డర్ చేసి రివ్యూ చేసి పెడతాను అనమాట. అండ్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. టేక్ కేర్, బాయ్ బాయ్.